హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్‌ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్డేట్ వీడియోస్ కోసం. ఈ వీడియోలో నేను ఈరోజు ఒక స్పెషల్ డిష్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది ఫిలిప్పీన్ కంట్రీ వాళ్ళ స్పెషల్ రెసిపీ అన్నమాట. అబ్బబ్బబ్బా! టేస్ట్ ఉంది. అదిరిపోయింది. అసలు ఒక్కసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ అదే ప్రతిరోజు తినాలనిపిస్తది. ఈ ఫుడ్ చాలా ఎనర్జీ అంట. ఈ ఫుడ్ చాలా హెల్తీ కూడా. ఈ ఫుడ్ నాన్ వెజ్తో తయారు చేస్తారు. ఇది ఎలా తయారు చేయాలో మీకు ప్రాసెస్ చెప్తాను. దానికంటే ముందుగా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. కామెంట్లో ఎలా ఉందో కూడా చెప్పండి. ఈ రెసిపీ ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్స్ మీద ఉన్న ఈ రైస్ తోటి తయారు చేస్తారట. ముందుగా ఈ రైస్ ని కొంచెం సేపు నానబెట్టాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి, 2-3 పచ్చిమిర్చి, కొంచెం సోయా సాస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేగనిచ్చి తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. 5 నిమిషాల పాటు చికెన్ ఉడికిన తర్వాత ఈ రైస్ కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకొని కలిపి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇలా ఉడకనివ్వాలి. లిడ్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికితే ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్ వస్తుందన్నమాట రైస్. ఫిలిప్పీన్ కంట్రీ వాళ్ళు స్పైసెస్ అస్సలు వాడరు, కారం అస్సలు పడదు వాళ్ళకు. ఫిలిప్పీన్ కంట్రీ వాళ్ళు స్పైసెస్ అసలు తినరన్నమాట. వాళ్ళు అందుకే చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంది. ఈ రైస్ మీకు కూడా దొరికినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.